S99 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దమ్ముంటే మాకన్నా ఎక్కువ పనులు చేసి ప్రజలకు మంచి చేసి చూపెట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీరాజు చంద్రశేఖర్ న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. శ్రీ అల్లెట్టి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ లీడర్ ప్రెస్ మీట్. వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాల్సిందే పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే పేదవాళ్లకు అండగా ఎవరూ లేరని వారిపై దౌర్జన్యం చేస్తారా? హైడ్రాకు చట్టం లేకపోతే అనుముల తిరుపతి రెడ్డిని ఎందుకు వదిలిపెడుతున్నారు? దమ్ముంటే మాకన్నా ఎక్కువ పనులు చేసి ప్రజలకు మంచి చేసి చూపెట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి అన్నా మనం శేర్లింగంపల్లి ముఖ్య నాయకులతో సమావేశం కావాలి అని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ శాసనసభ్యులు కుకట్పల్లి అనే దానికంటే శేర్లింగంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మాధవరం కృష్ణారావు గారు, మరొక మీ నియోజకవర్గ స్థిర నివాసం ఆయన కూడా అక్కడే, ఎవరు మన జూబ్లీ శాసనసభ్యుడు హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోదరులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు, సోదరులు మా తమ్ముడు పట్లోల్ల కార్తిక్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ నాగేందర్ గౌడ్ గారు, సోదరిమణి మన కార్పొరేటర్ భారతీనగర్ మా చెల్లె శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు, అదేవిధంగా మరి రోజా రాలేదు బట్ వివేకానంద నగర్ కార్పొరేటర్ గారు మరి శ్రీమతి రోజా గారు, అదేవిధంగా రంగారావు గారు, అదేవిధంగా గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ గారు సోదరులు కొమిరిశెట్టి సాయిబాబా గారు, గౌరవనీయులు కుకట్పల్లి కార్పొరేటర్ గారు జూపల్లి సత్యనారాయణరావు గారు, అన్నగారు తెలంగాణ ఉద్యమం నుంచి శేర్లింగంపల్లిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న అన్న పురుషోత్తం యాదవ్ గారు, అదేవిధంగా తమ్ముడు రవి గారు, అదేవిధంగా రావు మీ నా చెవులలో పెట్టుకు రావు, తర్వాత తమ్ముడు రవి యాదవ్ గారు, వాళ్ళ హరీష్ గారు, కిరణ్ యాదవ్ గారు, ఇంకా చాలామంది జమీర్ గారు, అదేవిధంగా ఇంకా చాలామంది పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరు పేరున అందరికీ, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. పాతకాలంలో ఒక సామెత ఉండేది, చెరువు నిండితే కప్పలన్నీ వస్తాయని. కానీ మరి పలు మన ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారంలో లేము. మొన్ననే మీ ఎమ్మెల్యే జంపు కొట్టిండు. కానీ మరి ఈరోజు 150 మందితో మీటింగ్ అని పెట్టుకుంటే ఇక్కడనేమో మరి ఇంతమంది దాదాపు 1000 మంది ఇక్కడికి వచ్చినారంటే నిజంగా శేర్లింగంపల్లి ఉద్యమ స్ఫూర్తికి పేరున అంటే మీలో ఎంత పోరాట స్ఫూర్తి ఉన్నదో అక్క చెప్పినట్టు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రకమైన కసి, ఒకే రకమైన కమిట్మెంట్తో మీరున్నారనే మాట నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆగరా తప్పుడే కూర్చో పక్కకిల్లు లేదురా అయ్యా, అరే నేను ఇంకా కోపరి పేజ మా తమ్ముడు ఎందుకు ఆవేశపడుతుందంటే జల్దీ చాలా తొందరలో తప్పకుండా శేర్లింగంపల్లిలో ఉప ఎన్నిక వస్తుంది. బరాబర్ లెక్కబెట్టి మోసం చేసిన వాళ్ళను లెక్కబెట్టి మడత పెట్టి తప్పకుండా మళ్ళీ ప్రజల్లో వాళ్ళకు బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఏం అన్యాయం చేసింది పార్టీ? ఏం అన్యాయం జరిగింది నీకు? ఎందుకు పోయినావు పార్టీ మారి అంటే సమాధానం లేదు. ఇంకా గమ్మత్తు నాకు ఆశ్చర్యం అనిపించింది, మొన్న కూర్చోరా అయ్యా, లేటుగా వచ్చుడు ఎందుకు డిస్టర్బ్ చేసిన కూర్చో. అయితే నాకు గమ్మత్ ఎక్కడ అనిపించిందంటే ఆ మంత్రి ఉన్నాడు ఒక ఆయన శ్రీధర్ బాబు అని, చాలా తెలివిగా మాట్లాడుతుండే ఆయన, అతి తెలివి. ఏమంటుండే తెలుసా, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడుకున్నారు, మమ్మల్ని అంటుర్రు మధ్యలో అని శ్రీధర్ బాబు మాట్లాడుతుంది. నేను ఒక్కడే అడుగుతున్నా శ్రీధర్ బాబును, అతి తెలివి ప్రదర్శిస్తున్న మంత్రి గారు, ఇలా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే మావోడు గాడు మీ ఓడే అంటున్నావు నువ్వు. సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం, మరి ఆయనకు కండువా కప్పిన సన్నాసేవాడు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవడు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటింటికి తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కుకుంటా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి,
కడియం శ్రీయర్ ఇంటికి పోయి కేశవరావు గారి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి కండువాలు కప్పుతున్న దౌర్భాగ్యుడు సన్నాసి వెధవ ఎవడు చెప్పు శ్రీధర్ బాబు నేను అడుగుతున్నా. చెప్పుకున్నదందుకన్నా కొద్దిగా సిగ్గుమానం ఉండాలనా లేదా? ఇప్పుడు ఏమైపోయింది మీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే పరిస్థితి? అది అంటారు చూడు హిందీలో సామెత, దోబీకా కుత్తా నా గారు కానా ఘాట్. ఇక తెలుగులో ఒక పాట ఉన్నది కానీ నేను చెప్తే బాగుండదు. కొద్దిగా చాలా మంది సోషల్ మీడియాలో నడుపుతున్నారు, అది నడవని. మనమేమో మనోడు కాదని పడుతుంది, వాళ్ళేమో మావోడు కాదని పట్టరు. పాపం ఏం చేయాలి, ఆయన బతికియాలి, అట్లా అయిపోయింది. నన్ను అన్నాడో రోజు మా సబితక్క సునీతక్క నాయనగా కూర్చున్నారు, నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి అంటాడు, ఇగో ఆ అక్కలను నమ్ముకుంటే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. నన్ను ఏదో అక్కలను ఇన్సల్ట్ చేసుకుంటా, ఆడబిడ్డలను అవమానించుకుంటా ఇష్టం వచ్చినట్టు ఒరిలిండు. ఇలా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి చెప్పు దమ్ముంటే, నువ్వే చేర్చుకున్నావు కదా ఇంటింటికి తిరిగి 10 మందిని. ఇలా ఏమైంది వాళ్ళ బతుకు? జూబ్లీ బస్ స్టాండ్ అయింది. ఆ 10 మంది ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అయింది. నువ్వు కాదని పడుతుంది, మేము కాదని పడబట్టి. రేపు ప్రజలు కూడా చీకొడతారు, బుద్ధి పక్కా చెప్తారు. ఎందుకు భయం? ఇంటింటికి తిరిగి నువ్వే చేర్చుకుంటుంది. ఇలా నువ్వు కాదని పడుతుంది. ఎందుకు భయం ఎందుకు అంటే, మొన్న హైకోర్టు తీర్పుతోని గుండెల దడ మొదలైంది. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో, ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తూ ఉన్నారు. చెప్పు దమ్ముంటే, అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా, ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం, శేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది, కొట్లాడతాం, నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే. అట్లా రా ధైర్యంగా ప్రజల్లోకి. అంతేగాని ఎలక్షన్లలో వస్తాయి కాబట్టి, మళ్ళీ ప్రజలు మూతి మీద తంతారు కాబట్టి, హైదరాబాద్లో చేసిందేమీ లేదు కాబట్టి, చేస్తున్నవన్నీ గబ్బు రియల్ ఎస్టేట్ పనులు దందాలు కాబట్టి, ఏదో ఒకటి చేసి ఎన్నికలు రాకుండా కాపాడుకునేందుకు నువ్వు చేస్తున్న దిక్కుమాలిన రాజకీయం ఇలా గల్లీలో చూస్తున్నారు, ఢిల్లీలో నీ పార్టీ వాళ్ళు కూడా చూస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే అంటా ఉన్నా, ఎక్కువ కాలం ఇట్లా డ్రామాలతోని, అటెన్షన్ డైవర్షన్ గేమ్లతోని ఎక్కువ కాలం రాజకీయం నడవదు, ఎక్కువ కాలం ఇదే రకమైన దిక్కుమాలిన కార్యక్రమాలు నడవవు. మీరు గమనించండి, 9 నెలల్లో ఏం జరుగుతున్నది రాష్ట్రంలో, జాగ్రత్తగా ఆలోచించండి. ఎన్ని మాటలు చెప్పిండ్రు ముసలోళ్ళకి, పెద్ద మనుషులకి. కేసీఆర్ 2000 ఇస్తున్నాడు, మేము 4000 ఇస్తాం. కేసీఆర్ అవ్వకి ఇస్తున్నాడు లేదా తాతకి ఇస్తున్నాడు, నేను ఇద్దరికీ ఇస్తా. కేసీఆర్ అవ్వ తాతకి ఇస్తలేడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ప్రభుత్వ ఉద్యోగులుంటే వాళ్ళ తల్లిదండ్రికి కూడా నేను పెన్షన్ ఇస్తా అని చెప్పినావు. ఇలా ఒక్క పెద్ద మనిషికి రాష్ట్రంలో, ఒక్క అవ్వకు, ఒక్క తాతకు 4000 రూపాయలు వచ్చిందా? 4000 కాదు, ఆ 2000 దిక్కులేవు. జనవరి నెలది ఎగ్గొట్టిండు, ఆగస్టు నెలది కూడా ఎగ్గొట్టిండు. బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీ రాజు చంద్రశేఖర్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. Look, we have seen in recent times political leaders in the alliance take shamelessness to a level that we have never seen in politics of India. There is a sitting chief minister who refused to resign despite being indicted on alcohol scam. Now, that cannot be the default moral character or moral standard for people in public life. If a sitting chief minister like Mr. Siddaramaiah has been accused of a Muda scam, the governor of the state has applied his mind and said there is prima facie evidence and that prosecution and investigation into this must continue, and that the High Court has upheld that. Anybody with some remote sense of decency, self-respect would resign and pave the way for an independent, fair investigation. If he was innocent, he would do it. If he was guilty, he certainly will not try and resign. He will try and hold on to his position, as we saw a particular chief minister in Delhi do the same. So this is about the people of Karnataka having a right to know about the scam, about the crime that was committed, and to hold the chief minister of this state accountable for it. And therefore we demand that he resigns, and we demand that he does not come in the way of a free and fair investigation by remaining chief minister.
Look, we must be. I want to say this very clearly and very properly. This is not an issue that we will get distracted by the whataboutery of the Congress. This is a serious issue because this is a sitting chief minister. He has been found with his hand in the cookie jar. He is the man who has been accused of a very, very significant, serious land scam. The governor, the constitutional body, the constitutional head of the state has looked into the matter with his legal counsel and has sanctioned the investigation and prosecution. As is the right of Mr. Siddaramaiah, he approached the High Court and the High Court has upheld the governor's decision. There is nothing in this that is left to now speculation or question or spin. This is the fact. And therefore, for the investigation to be conducted fairly, freely, and to get to the bottom of the truth of the Muda land scam, Mr. Siddaramaiah cannot be Chief Minister any longer. This is just a simple reading of the facts. Whether the Congress will spin, Congress is very good at this spin mastering, let them continue to do it. But through you, your viewers and the people of India must know that the BJP and the activists that have worked very hard to expose the scam will not be distracted by any number of press conferences that the Congress does, because what the people of Karnataka want is a conclusive investigation into this land scam. That is their right, and that is something that they deserve. శ్రీ అల్లేటి మహేశ్వరరెడ్డి బీజేఎల్పీ లీడర్ ప్రెస్ మీట్. ఈరోజు 6 గ్యారెంటీలలో భాగమైనటువంటి రైతు అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం చాలా బాధాకరం. ఇది యావత్ తెలంగాణ రైతాంగాన్ని, మహిళల్ని, యువకుల్ని, విద్యార్థుల్ని, అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి ఎన్నో హామీలు ఈరోజు తుంగలో దక్కిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, అన్నదాతలకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ చేస్తానని చెప్పి కేవలం సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో అపవిత్రం జరిగిందంటే చాలా ఆవేదన కలుగుతుందని చెప్పారు. వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న తిరుమలలో హైడ్రామా చేశారని దుయ్యబట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలోని ఆలయ మెట్లను ఈ రోజు పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందేనని పవన్ చెప్పారు. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియడం లేదని విమర్శించారు. లడ్డు అంశంపై వైసీపీ నేత పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పొన్నవోలు మదమెక్కి మాట్లాడారని, ప్రస్తుత పరిస్థితుల్లో పొగరుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే ఒప్పుకోవాలని, లేకపోతే సంబంధం లేదని చెప్పాలని అన్నారు. ధర్మాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నించారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన గురించి మాట్లాడారని, ఏం జరిగిందో తెలుసుకుని ఆయన మాట్లాడాలని పవన్ అన్నారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఏ మతాన్ని విమర్శించనని చెప్పారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగితే మాట్లాడొద్దా అని ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే 2 వే అని, 1 వే కాదని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని ప్రకాష్ రాజ్ను హెచ్చరించారు. పత్రికేయ సోదరులకి, సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. మా ఇష్ట దైవం ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. మేము ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప
దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడూ మేము అలవాట్లేదు. ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి మా దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్న లేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదు నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవరా ఈ నెల 27న మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే విడుదలకు ముందే దేవరా రికార్డులు సృష్టిస్తోంది. తద్వారా తాజాగా ఓవర్సీస్ లో అరుదైన రికార్డును తారక తన ఖాతాలో వేసుకున్నాడు. నార్త్ అమెరికాలో దేవరా ప్రీ సెల్లో $2 మిలియన్ మార్కు దాటింది. దీంతో వరుసగా 2 సినిమాలతో ఈ ఫిగర్ ను దాటిన తొలి భారతీయ హీరోగా అరుదైన ఘనతను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు. ఇక అమెరికాలో దేవరా ప్రీమియర్స్ ఒక రోజు ముందుగానే ప్రారంభం కానున్నాయి. అక్కడ సెప్టెంబర్ 26న మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్స్, గ్లిమ్స్, సాంగ్స్ దేవరాపై అంచనాలు పెంచేశాయి. దీంతో మూవీపై సూపర్ హైప్ క్రియేట్ అయింది. సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తారక్ సరసన తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తదితరులు ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. తయారీలో కల్తీ జంతువుల కొవ్వు కలిపారనే ఆరోపణల నేపథ్యంలో తిరుమల లడ్డూ చుట్టూ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే శ్రీవారి ప్రసాదం లడ్డూల విక్రయంపై ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. గడిచిన 4 రోజుల్లో మొత్తం 14 లక్షల లడ్డూలు విక్రయించామని వివరించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు లడ్డూలపై వచ్చిన వివాదాన్ని గతహ అని భావించారని, యథావిధిగానే ప్రసాదాలను కొనుగోలు చేశారని చెప్పారు. అధికారుల వివరాల ప్రకారం ఈ నెల 19న 3.59 లక్షల లడ్డూలు, ఈ నెల 20న 3.17 లక్షల లడ్డూలు, ఈ నెల 21న 3.67 లక్షల లడ్డూలు, ఈ నెల 22న 3.60 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయని వివరించారు. సగటున రోజుకు 3.50 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL మెగా వేలం ఉన్న విషయం తెలిసిందే. ఇంకా ఫ్రాంచైజీలకు ప్లేయర్ల రిటర్న్షిప్ ఎలాంటి మార్గదర్శకాలను BCCI విడుదల చేయలేదు. ఫ్రాంచైజీలు మాత్రం రైట్ టు మ్యాచ్ సహా తమ ప్రస్తుత జట్టులో 6 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లను
అంటిపెట్టుకోవడానికి అనుమతించాలని బీసీసీఐని కోరుతున్నాయి. ఇందులో కొన్ని ఫ్రాంచైజీలు అయితే ఏకంగా 8 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలని అనుమతించాలని అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలో వివిధ ఫ్రాంచైజీలు వేలానికి ముందు అంటిపెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఆటగాళ్లను హైలైట్ చేస్తూ ఇప్పటికే కొన్ని నివేదికలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోని 5 నుంచి 6 మంది ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవడానికి అనుమతించే అవకాశం ఉండటంతో చాలా మంది అగ్ర ప్లేయర్లు ఈసారి ఫ్రాంచైజీలు విడుదల చేయొచ్చని తెలుస్తోంది. ఇక మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీలు విడుదల చేసే అవకాశం ఉన్న 5 మంది స్టార్ ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఫాజ్ డు ప్లెసిస్, వెంకటేష్ అయ్యర్, గ్లెన్ మాక్స్వెల్ ఈ జాబితాలో ఉన్నారు. అయితే రోహిత్ శర్మ నిస్సందేహంగా ఈ జాబితాలో అతిపెద్ద పేరు రోహిత్ శర్మదే. గత సీజన్లో ముంబై ఇండియన్స్ ఈ స్టార్ ప్లేయర్లను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలను అప్పగించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి ఫలితాల విడుదలపై చేస్తున్న జాప్యం విషయమై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు ఎవరు? ఆయన ఏ ప్రపంచంలో సేదతీరుతున్నారు? విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఫైర్ అయ్యారు. ఉపాధ్యాయుల అవసరం ఉందంటూ హడావిడిగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు ఫలితాలు ఎందుకు విడుదల చేయటం లేదని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద డిఎస్సి పరీక్షలు జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు ఆన్లైన్ సిబిటిలో నిర్వహించిందని, చాలా మంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. తొందరగా టీచర్లు అవసరం ఉందని ప్రభుత్వం హడావిడిగా పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు. అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన నియామక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్తనడకన సాగుతోంది అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అభ్యర్థులకు ఫలితాలు తొందరగా ఇచ్చి జనరల్ ర్యాంకింగ్స్ ప్రకటించి అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించినటువంటి నియామక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్తనడకన సాగుతోంది అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. అభ్యర్థులకు ఫలితాలు తొందరగా ఇచ్చి జనరల్ ర్యాంకింగ్స్ ప్రకటించి నియామక పత్రాలు అందజేస్తే వారు త్వరగా బడులకు వెళ్లి పిల్లలకు పాఠాలు బోధిస్తారని ఆయన తెలిపారు. మొదటిసారి మేడ్చల్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్ ను చైర్పర్సన్ కౌన్సిలర్లు శాలువాలతో సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న పలు సమస్యలను చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఎంపీ ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకుని వచ్చారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని ప్రధాన సమస్య అయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కాకపోవడం వల్ల గిర్మాపూర్, మేడ్చల్లకు రాకపోకలకు ఇబ్బందిగా మారిందని కౌన్సిలర్లు తెలిపారు. మున్సిపాలిటీకి వస్తున్నటువంటి ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోతుందని, తమరు చొరవ చూపి నిధులు వచ్చేలా చూడాలని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలపై ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కేంద్రం నుండి రావాల్సిన నిధులు తప్పకుండా వచ్చేలా చూస్తానని తెలిపారు. గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మేడం మేడం సర్వసభ సమావేశం మేడ్చల్ మున్సిపాలిటీకి హాజరైన మన గౌరవనీయులు పెద్దలు మన ఎంపీ ఈటెల రాజేందర్ అన్న గారికి, మరి కౌన్సిలర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి, మరి ఆఫీస్ స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పిన నా నమస్కారములు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మేము సమావేశం ఏర్పరచుకున్నది మన రోడ్స్, మన సీసీ రోడ్సే కానీ బీటీ రోడ్స్ ఎక్కడైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ బట్టి మేము ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. మాకు కొన్ని వార్డ్స్లలో కూడా ఇప్పుడు అన్ని మేడ్చల్ మున్సిపాలిటీలో ఒక 23 వార్డ్స్ ఉన్నాయి. ఆ వార్డ్స్లో కూడా మాకు కొన్ని దగ్గర సీసీ రోడ్సే కానీ, మరి బీటీ రోడ్స్, వాటర్ కానీ, మరియు స్ట్రీట్ లైట్ రిక్వైర్మెంట్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ దృష్టిలో ఉంచుకొని మరి మాకున్న ఫండ్, ఆ బడ్జెట్ అంతా ఆ బడ్జెట్ని యూటిలైజ్ చేసుకొని దాని ఆధారంగానే మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చే మన బతుకమ్మ దసరా పండుగ కూడా మన స్ట్రీట్ లైట్స్, మరి బతుకమ్మ ఘాట్స్ దగ్గర అవన్నీ ప్రొవైడ్ చేయాలి. మరి మేడ్చల్ మున్సిపాలిటీ అప్పుడైతే మనకి గిర్మాపూర్ ఉండేది, గిర్మాపూర్, మరి అత్తివెల్లి, ఇస్టాపూర్, మేడ్చల్ 4 ఉండే. మరి ఈ మధ్య కాలంలో మనకి పూడూరు, రైలాపూర్ కూడా ఇందులో విలీనం అయింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కూడా మేము ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డైలీ సెగ్రిగేషన్ కూడా, మన తడి చెత్త, పొడి చెత్త అవన్నీ కూడా ప్రతి ఒక్క అంశం కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గ్రామాలలో ఉండే సమస్యలు కావచ్చు, మున్సిపాలిటీలలో ఉండే సమస్యలు కావచ్చు,
సర్పంచ్లకు వార్డు మెంబర్కి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకి కాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దమ్ముంటే మాకన్నా ఎక్కువ పనులు చేసి ప్రజలకు మంచి చేసి చూపెట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ్రీరాజు చంద్రశేఖర్ న్యూఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం. శ్రీ అల్లెట్టి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ లీడర్ ప్రెస్ మీట్. వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావాల్సిందే పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.